హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు అఫీషియల్. ఈరోజు సోమవారం ఈవినింగ్ 6:37 మధ్యలో ఉన్నాం మనము. సో నారికేల దీపం పెట్టుకోవాలంటే నాకు తెలిసిన విధానం, నేను చేసే విధానాన్ని మీకు చూపిస్తే కుంకుమ బొట్లు పెట్టుకున్నాను, పీట వేసుకున్నాను, పీట పైన ఎర్రని బట్ట ఏర్పరచుకున్నాను. ఇలా ఎరగాలనుకునే వాళ్ళు కార్తీక మాసంలో సోమవారము సాయంకాలాలు చేసుకోవచ్చు, లేదా ఏదైనా సోమవారం చేసుకోవచ్చు మనము. లేదు మన మనసుకు నచ్చితే ఏ రోజైనా వర్షాకాలంలో చేసుకోవచ్చు మనము. దీనికి ఏంటంటే ఇలా పీఠం ఏర్పరచుకొని శివయ్య లింగం కూడా పెట్టుకున్నాను. ఇది వెరైటీగా ఉంటుంది అనమాట. వక్క ఉంటుంది కదా, దానిపైన ఉంటాడు అనమాట వినాయకుడు నా దగ్గర. దీని తర్వాత మనము ఒక ఇత్తడి ప్లేట్ అయినా రాగి ప్లేట్ అయినా తీసుకోవాలి. తీసుకొని స్వస్తిక్ వేసుకోవాలి మనము. ఇలా ఇత్తడి ప్లేట్ అయినా రాగి ప్లేట్ అయినా తీసుకొని స్వస్తిక్ గుర్తు వేసుకోవాలండి. వేసుకొని 4 చుక్కలు మధ్యలో ఎర్ర బొట్లు పెట్టుకోవాలి. ప్లేట్ వైపు అన్ని బొట్లు పెట్టాలి, గంధం పెట్టి కుంకుమ పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ ప్లేట్ దేవుడి ముందు పెట్టుకుంటున్నాను నేను. దేవుడి ముందు పెట్టి దీంట్లో మనం 5 గుప్పిళ్ళైనా వేసుకోవాలి. నేనైతే 5 గుప్పిళ్ళు వేసుకున్నాను. పసుపు రుద్ది కడుక్కోవాలి. కడిగి కొబ్బరికాయని కొట్టుకొని నీళ్ళు తీసేయాలి. కొట్టుకునే ముందు, కొబ్బరికాయ కొట్టే ముందు మీరు సంకల్పం చెప్పుకోండి. ఈ కోరిక శివయ్యకి మనం మనసులో ఏ కోరిక ఉన్నా, ఏ కోరికైనా మనసులో అనుకుంటే మీకు ఆ కోరిక దొరుకుతుంది. దారిద్ర బాధలు ఏమంటే అవి కూడా తొలగుతాయండి. నేనైతే ఒక కోరిక గురించి చేస్తున్నానండి. సో ఇప్పుడు దేవుడికి పుష్పాలు సమర్పించుకున్నాను అండి. పుష్పాలతో అలంకరించుకో. నాకు టెంకాయ ఈ విధంగా పగిలిందండి, 2 చెక్కలు. సో ఈ చెక్క పెట్టాను నేను. ఇందులో దేవుడికి దీపం వెలిగించడానికి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వాడచ్చు. నేనైతే ఇప్పుడు నువ్వుల నూనె వాడుతున్నాను అండి. నాకు పగిలిన టెంకాయ షేప్ పెద్దగా పగిలింది కదా, సో నాకు ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఇలా చూడండి, దగ్గరికి నేను చూపిస్తున్నాను కెమెరా. మధ్యలో బియ్యం పోసాం కదా, బియ్యం మధ్యలో టెంకాయని పెట్టుకున్నాను. దీంట్లో ఒత్తులు వేసుకోవాలి. 2 ఒత్తులు టెంకాయకి బొట్లు పెట్టుకున్నానండి. ఈ ఒత్తులు 2 ఒత్తులు వేసి 2 ఒత్తులు వేసి 3 వైపులా పెట్టాను. ఒకటి ఈశాన్యం, ఒకటి తూర్పు, ఒకటి ఉత్తరం సైడ్, 3 దిక్కులు ఉండేటట్టు, దిక్కులు చూపించేటట్టు దేవుడి దగ్గర దీపం వెలిగించుకోవాలి. అగరబత్తులతో దీపం వెలిగించుకోవాలి, లేకపోతే ఏకహారతో వెలిగించాలి. నేను వచ్చేసి ఇప్పుడు అగరబత్తులతో వెలిగిస్తున్నాను. ఏకహారతి. శుక్లం వరదం విష్ణుం శశివర్ణం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజాననం మానిషం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మే. గణపతిని తలుచుకొని ఏ ఆటంకం లేకుండా పూజ చేసుకోవాలని మన మనసులో తలుచుకొని నారికేల దీపాన్ని వెలిగించుకోవాలి. వెలిగించిన తర్వాత అగరబత్తులు గణపతికి చూపిస్తున్నానండి. ఫస్ట్ మొదటిగా, తర్వాత శివయ్యకి, అమ్మవారికి నారికేల దీపం మనం ఇది పెట్టాం కదా, ఇది పూజించటానికే పెట్టామన్నమాట. దీనికి కూడా అగరబత్తులు చూపించాలి. అగరబత్తులు చూపించి దేవుణ్ణి ఒక్కసారి మనస్ఫూర్తిగా తలుచుకోండి. కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, కొంచెం గంధం నారికేలంకి సమర్పించుకోవాలి, నారికేల దీపానికి సమర్పించుకోవాలి. ధూప్ స్టిక్, అగరబత్తులు అన్నీ వెలిగించుకోవాలి. నైవేద్యంగా ఇంకొక చెక్క, కొట్టినది కొబ్బరి చెక్క ఉంటుంది కదా, అందులో తీపి పదార్థం దేవుడికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఇది వచ్చేసి నేను ఇందులో బెల్లం పెట్టానండి. మీరు బెల్లమైనా పెట్టచ్చు, ఇంకేమైనా స్వీట్ పదార్థమైనా పెట్టచ్చు. ఇలా పెట్టాను నేను కొబ్బరిలో. ఒకవేళ మీరు దారిద్ర్యం కోసం అయితే చేస్తున్నట్టయితే మీరు ఒక మంత్రాన్ని పఠించుకోవచ్చు. దారిద్ర్య దుఃఖ దహనం నమఃశివాయ అని 21 టైమ్స్ చదువుకుంటే సరిపోతుంది. ఇంకేదైనా జయమంగళం శుభమంగళం, జయమంగళం శుభమంగళం, మంగళమంగళ నీకు మంగళం, జయమంగళం శుభమంగళం, మంగళమంగళ నీకు మంగళం, నిన్ను పాడగ గంట కొట్టుకుంటూ హారతి ఇవ్వాలి. నేను ఒక చేతిలో కెమెరా పట్టుకున్నాను కాబట్టి హారతి ఇచ్చి గంట కొట్టాను.
చూసుకొని అక్షంతలేసి దేవుడికి చూపించి ఆరతి మనం కూడా కళ్ళకు అద్దుకోవాలి. ఈ విధంగా ఈ సోమవారం ప్రదోషకాలంలో నేను ఇలా చేసుకున్నానని మీకు షేర్ చేస్తున్నానండి. ఇందులో కనుక ఏదైనా తప్పు జరిగినట్టు మీకు అనిపిస్తే క్షమించండి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం అండి. నైవేద్యం నారికేల దీపం చూడండి. ఇది మొత్తం దీపం అంతా నిండుకున్న తర్వాత ఎవరు తొక్కని చోట్లో కొబ్బరికాయ వేసేయాలండి. కిందున్న బియ్యం మాత్రం నైవేద్యంగా ప్రసాదం చేసి ఆ శివయ్యకు సమర్పించుకోవాలండి. ధన్యవాదాలండి.